హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ 5 బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేస్తాను అన్నాను కదా, అందులో 5th వన్ డే 5. ఇదేంటంటే అదే చిట్టి దోశలు విత్ ఓట్స్ అండ్ మకానా. సో మకానా ఓట్స్ అనేది చాలా హెల్దీ. ఇవి ఈ రెసిపీ అనేది చిన్నపిల్లలకి కూడా మీరు పెట్టచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడైతే మన రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో నేనైతే రోల్డెడ్ ఓట్స్ తీసుకున్నాను. మీరైతే రోల్డెడ్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు, లేదా నార్మల్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే 1 కప్ రోల్డెడ్ ఓట్స్ తీసుకొని, ఇలా చూడండి, ఫస్ట్ ఇవన్నీ ఒక 1 కప్ రోల్డెడ్ ఓట్స్ తీసుకొని దాన్ని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని దాన్ని ఈ రోల్డెడ్ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి అన్నమాట. అంటే ఈ కప్ ఓట్స్ ఆ ప్యాన్ మీద వేసి మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ అన్నది సిమ్లో ఉండకూడదు, అలాగని హైలోనే ఉండకూడదు, మీడియంలో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెడితే అంతగా రోస్ట్ అవ్వవు, హైలో పెడితే మాడిపోతాయి. సో అందుకని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటతోనే అటు ఇటు కలుపుకుంటూ మనము వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక అరోమా అనేది మనకు వస్తుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఆ అరోమా వచ్చినంత వరకు మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అంటే మాడిపోకుండా చూసుకోండి. మాడిపోతే మళ్ళీ కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్ది కదా, అంతే. సో ఇప్పుడు ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగా ఒక 15 మినిట్స్ వరకు అలా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి, అంటే అరోమా వచ్చినంత వరకు. సో ఇప్పుడైతే ఇవి బాగా రోస్ట్ అయ్యి నేను ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ టైం నుంచి అదే ఏ కప్తో అయితే తీసుకున్నామో రోస్ట్, అదే కప్తో నేను 1 కప్ మకానా తీసుకున్నాను. మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేనైతే ఇక్కడ కొంచెం మరీ 1 కప్ తక్కువ అయిపోయాయని చెప్పి ఇంకొంచెం యాడ్ చేశాను అనమాట మకానా. సో మకానా యాడ్ చేసి వాటిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మకానా ఫ్రై అయిపోతే ఇలా పౌడర్లా అవుతుందన్నమాట, అంటే ఈజీగా ఇరిగిపోతూ ఉంటాయి మకానా. సో అందుకని చెప్పేసి ఇలా పౌడర్లా కూడా అవుతాయి, బాగా ఫ్రై అయిపోయినవి. ఒకసారి మీకు మళ్ళీ చూడండి, ఒకసారి మళ్ళీ చూపిస్తాను. సో ఏంటంటే ఆల్రెడీ జస్ట్ అలాగా ఈజీగా బ్రేక్ అయిపోతాయి అన్నమాట మకానా, అంటే బాగా ఫ్రై అయితే. సో అక్కడ అది ఎప్పుడైతే బ్రేక్ అయిపోయిందో మనం అక్కడ ఇది ఫ్రై అయిపోయినట్టే. సో ఇంకక్కడ ఆపేయచ్చు స్టవ్. నెక్స్ట్ అయితే నేను జీడిపప్పు తీసుకున్నాను. ఒక 10 కూడా ఉండవేమో, ఒక 8 అలా తీసుకున్నానేమో. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి, నో ప్రాబ్లం. సో జీడిపప్పు తీసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేయాలి. అది ఎంతవరకు అంటే జీడిపప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. నేను ఈ జీడిపప్పు మకానా కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. అంటే ఆల్రెడీ మనం ఓట్స్ వేసుకున్నాం కదా, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ ఆన్ చేసి దాన్ని ఒక పేస్ట్, మనము అట్ల పిండికి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము దాన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇక్కడ వాటర్ యాడ్ చేశాను అనమాట. వాటర్ యాడ్ చేసి అలాగా మనకి దోశ అట్టు వేసుకునేంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం వాటర్ యాడ్ చేస్తూ చూసుకుంటూ మనం దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో ఫైనల్గా అయితే ఈ కన్సిస్టెన్సీ వరకు నేనైతే వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఇలాగా ఇదిగోండి. ఇంకా కావాలంటే మనం మధ్యలో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వాటర్ యాడ్ చేశాను కూడా, మళ్ళీ మధ్యలో అంటే ఒక 2-3 దోసెస్ అయ్యాక మళ్ళీ వాటర్ యాడ్ చేశాను. ఎందుకంటే అది కొంచెం ఓట్స్ వేసాం కదా, బేగా చిక్కగా అయిపోతుంది అన్నమాట. సో మధ్యలో మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దీనికి కావాల్సినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత సాల్ట్ తింటారో లేదా ఆ పిండికి సరిపడే సాల్ట్ అయితే మీరు యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత నేను కొంచెం జీరా కూడా యాడ్ చేశాను, ఇక్కడ మంచి టేస్ట్ వస్తుంది. సో వేసుకొని బాగా కలపండి. ఇంకా కావాలంటే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో వాటర్ యాడ్ చేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. సో నెక్స్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకొని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కాస్త ఆయిల్ రాసి తర్వాత చిట్టి దోశలు అయితే వేసుకోవాలి.
సో నేనైతే ఇంకోండి చిట్టి చిట్టి దోశలు అయితే వేస్తున్నాను. మీరు దాన్ని దోశ వేసి ఫుల్గా నార్మల్ దోశలాగా ఇలాగ పామేయకూడదు. ఎందుకంటే ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది, అలా రాదు మాట, అంటికిపోతుంది పెనానికి. సో ఇలా మనకి మీకు పలుచగా కావాలంటే కొంచెం పిండి పలుచగా చేసుకోండి, ఇంకొంచెం లేదు పలుచగా లేదు అంటే ఇలా అయినా వేసుకోవచ్చు. సో మీరు వాటర్ అక్కడే యాడ్ చేసుకోవాలి. దీని మీద వేసి ఇలాగా అంత స్ప్రెడ్ చేద్దాము తవా అంతా అంటే అవ్వదు అన్నమాట. సో అందుకని మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీకే మీరు వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇలా అయితే కాసేపు హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ వాటిని ఫ్లిప్ చేస్తున్నాను. ఫ్లిప్ చేసిన తర్వాత ఇంకా కాసేపు ఇది సిమ్లో పెట్టే మీరు దోశ అట్టు కాలనివ్వాలి. ఎందుకంటే హైలో పెడితే అదేంటవుతుందంటే బాగా మాడిపోతాయి. మీరు అంటే ఏగిపోయింది కదని చెప్పి మళ్ళీ మీరు తీసేస్తారేమో, లోపల కాలదు. సో సిమ్లో పెట్టి నిదానంగా దానికి కాస్త టైం ఇవ్వాలన్నమాట, ఎందుకంటే లోపలిది కూడా ఉడకాలి కదా. సో ఇప్పుడు దోశలు అయితే అయిపోయినాయి. నేనైతే మా పాపకు పెట్టాను. ఇదిగోండి మా పాప దోశ తింటుంది. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉండండి. సో చూసారు కదా, ఓట్స్ విత్ మకానా చిట్టి దోశలు. సో ఈ విధంగా చేసి మీ పిల్లలకి కూడా పెడుతూ ఉండండి, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ అయితే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా మన వీడియోని ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్.